తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బీఏ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బీఏలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది ఓ పిడుగులాంటి వార్త అతని తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టినారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకో పూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలా రోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడవా? నీవు ధైర్యంగా ఉండాలి అంటూ